సండే ఇంకా ఈ సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు రాజకుమారి చేపల పులుసు చేపల ఫ్రై సగం చేసి ఇంకా బావా సగం నేను చేశా కదా సగం పని నీకే, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పిల్లలను రెడీ చేసి నేను త్వరగా ఇంకా అదిగోండి మాటలను వస్తుంది, ఇంక ఇద్దరు పిల్లలకి త్వరగా రెడీ చేసి ప్రార్థనకి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా నువ్వు చేపల ఫ్రై అలానే చేపల పులుసు చూసుకుంటా ఉండని చెప్పేసరికి ఇగో నేను ఇప్పుడు దాకా కలిపేసి పక్కన పెట్టేశాను. సగం అయితే నూనె వేసాను, ఫ్రై అవుతా ఉండి. తర్వాత వచ్చేసి ఈ రోజు ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మహేర్ బాబు పెళ్ళి కూడా ఇంకా 5 రోజులు అవ్వస్తుందండి. ఈ రోజు అయితే ఇంకా మహేర్ బాబు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒంగోలు వెళ్ళారు కదా వాళ్ళ అత్తగారి ఇంటికి, ఇంకా ఈ రోజు రాబోతున్నారు అన్నమాట. ఇంకా ఫోన్ చేశాను, బయలుదేరారు వాళ్ళు. ఏల్చూరు వచ్చిన తర్వాత నేను పోయి పికప్ చేసుకుంటాను, తీసుకొస్తాను. ఈరోజు ఇంకా మా మరదల్ని అలా మహేంద్ర బాబుని చూపిస్తాను బ్లాగ్లో, చాలా రోజులు ఇంకా చూపించుకోవాలని. తర్వాత చేసి నేను కూడా ఫ్రై చేస్తున్నాను కదా, ఇంకా ఫ్రై ఎలాగుందో చేపల పులుసు ఎలాగుందో చెప్పేసి చూపిస్తాను. ఇంకా మా చిన్నమ్మ వాళ్ళకి అలానే మా బాబాయ్ వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంకా అందరికీ చేపల ఫ్రై తీసుకెళ్ళాలి కదా. పెద్ద చేశాను, పెద్ద చేస్తే మనకి కనీసం 10 ముక్కలేని, ఆ 10 ముక్కలే ఇంకా సుహాసిని ఒకటి, సాజుబాబు ఒకటి, నాకు ఒకటి మొత్తం ఆడే ఒక 5 ముక్కలు అయిపోతున్నాయి. మిగతా 5 ముక్కలు సరిపోవని చెప్పేసి వాటినేమో చూడండి నేను చేశాను. ఇంకా పెద్ద ముక్కలు మొత్తం ఇంకా చిన్న ముక్కలుగా చేసేసి మొత్తం మసాలా తట్టించానండి, అంటే కొంచెం మసాలా మిగిలింది ఎలాగైనా, అందుకని చెప్పేసి ఈ సైజు ఉండే ముక్కలు లావుగా, ఆ లావు ముక్కలు అయితే దీంట్లో వేసాను. ఇంకా మిగతా ఈ ముక్కలు ఇంకా సరిపోవని చెప్పేసి అన్ని చిన్న ముక్కలు చేసేసి చికెన్ పకోడీలాగా మొత్తం అయితే ఇంకా మసాలా తట్టించాలి పక్కన పెట్టాను. ఇదిగోండి చేపల ఫ్రై చూపిస్తాను చూడండి. అదిగోండి చేపల ఫ్రై సూపర్గా ఉంది. 5 ముక్కలు, ఈ 5 ముక్కలేమో ఇంకా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వచ్చు. ఈ చిన్న ముక్కలు వచ్చేసి మనం తినవచ్చు. చేప ముక్క వచ్చేసి బాగా ఫ్రై అయిందండి, ఇంకా తీసేసుకుందాము. ఇదిగోండి చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట తెల్ల చేపలు. ఇంకా ఏల్చూరు పోయి తీసుకొచ్చాను సండే అని చెప్పేసి, రాజకుమారి చికెన్ కానీ అలాంటి తింటే వేడి కదా, అందుకని చెప్పేసి ఇంకా చేపలు తీసుకొచ్చాను అనమాట. చేపలు అయితే ఇంకా ప్రెగ్నెంట్ సమయంలో చేపలు తింటే చాలా మంచిదండి, సలవ అలానే బేబీకి కూడా చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇంకా చేపలే తీసుకొచ్చాను. ఇంకా చేపల ఫ్రై అయితే సూపర్గా ఉంది. ముందే త్వరగా రెడీ అయ్యి ప్రార్థనకి వెళ్ళి ఇంకా మీ గురించి అలానే మన గురించి మన ఛానల్ గురించి ఇంకా దేవుని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని చెప్పేసి కోరుకుందాము, సరేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చిన్ని పీసులు వేసేద్దాం. ఇదిగోండి ఈ చిన్ని పీసులు ఉన్నాయి కదా, చిన్న ముక్కలు వేసేయచ్చు, అది కాక త్వరగా ఫ్రై అవుతాయి. మళ్ళీ మొత్తం పడతాయా? ఇలా త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. పెద్ద ముక్క అనుకో లేట్ అవుద్ది. మసాలా కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు, మసాలా చేపకుంటేనే ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఇంక 2 ముక్కలేగా వేసేద్దాం, వేసేసి మూత వేసేసి ఒక పావుగంట ఆగి తీసేసుకోవచ్చు. పట్టట్లేదు. ఓకేనండి, మూత పెట్టేసుకుందాం. ఒక పావుగంట అయిన తర్వాత మూత తీస్తే సరిపోద్ది. ఇప్పుడే మనం నెట్టామనుకో మళ్ళీ చిదిరైపోద్ది మొక్క. సరేనండి, ఒక పావుగంట ఆగి చూద్దాము. తర్వాత వచ్చేసి చేపల పులుసు ఎలా ఉందో మీకు చూపించలేదు కదా, చూపిస్తానండి. ఇదిగోండి
ఇంకా చేప పులుసు మాత్రం చూస్తుంటే నూరిపోతుందన్నమాట, ఆ లెవెల్లో ఉంది. ఇంకా పొగలు కక్కుంటా. రాజ్కుమార్కి చేపల కూర అంటే చాలా ఇష్టం, అమ్మాయి కోసం తీసుకొచ్చానమాట. ఓకే అండి, ఇంక రెండు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేయడం కుదరదు. ఈరోజు ఫాస్టింగ్ పోయారు అంటే ఇంక ఉపవాసం రాత్రి నుంచి ఉన్నాము. వచ్చిన తర్వాత భోజనం చేయడం అన్నమాట. ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయి, అలానే మేము మందిరానికి ఎలా వెళ్తాము, అలాంటి రాజ్కుమారి ఎలాంటి పాట పాడుద్ది. ఇప్పటికే ప్రారంభం స్టార్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం లేట్ అయ్యిందన్నమాట ఉదయాన్నే వెళ్ళి చేపలు తీసుకురావడం. ఇంకా వీలైతే రాజ్కుమారి పాడే పాటలు ఇవన్నీ మీకు తెలుసు కదా, మేము మందిరానికి వెళ్ళేది. రాజ్కుమారి ఇన్ని పనులు ఉన్నా కూడా మందిరానికి వెళ్ళిద్దినా అని ఆ బుద్ధి కానీ ఆ గుణం కానీ మాకు నచ్చిద్దని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి కూడా చెబుతూ ఉంటారు. సండే వ్లాగ్ మాత్రం ఎవరు మిస్ అవ్వరు, ఇంకా మీరు కూడా మిస్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకా మహేంద్రరావుని అలా దేవునాన్ని పికప్ చేసుకుందాం. ఓకేనండి, ఇంక రాజ్కుమారి అలానే పిల్లలిద్దరు అయితే ఇంకా మందిరానికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఒక పక్క చేపల కర్రీ కూడా రాజ్కుమారి ఇంకా చేపల కర్రీ చేపల ఫ్రై అయితే రెండు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే నేనైతే ఆ వంట పనులు అయితే ఇంకా ముగించేశాను, రెడీ అయిపోయినాయి అయ్యి. ఇంకా రాజ్కుమారి రెడీ అయిపోయి అలానే సుహాసిని చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎవరు నానా హాయ్ హాయ్ చెప్పు నానా, సుహాసిని హాయ్ చెప్పు. ఇంకా సాజ్బాబు కూడా చక్కగా రెడీ అయిపోయాడు, ఇంకా మందిరానికి వెళ్తున్నారు. నేను కూడా ఇంకా రాజీ నేను అటు ఇటుకు వస్తాను పదండి. సరే సరే పరా సాస్ పరా, పాడు పాడు సరేపో సాస్ వెళ్ళరా. ఓకేనండి, ఇంకా రాజ్కుమారి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళింది కదా. సాస్ బాబు ఏమో ఇక్కడికి వచ్చిండు, అంటే మందిరం ఇక్కడే కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వీడు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, త్వరగా మందిరానికి వెళ్దాం, ఆరాధన జరుగుతూ ఉంది. సాస్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా చెప్పు. వర్షం వచ్చేసి 3 రోజులు పెట్టి ఎట్నే పడుతుందండి తుప్పర్లుగా. మీ ఊర్లో పడుతుందో లేదు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనండి, ఇంక ఇప్పుడే మంత్రం వచ్చిందన్నమాట. ఇంకా మా బామ్మర్ది మ్యారేజ్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకో మా అత్త వాళ్ళు కొంచెం స్వీట్ చేశారు పర్వానా. ఇంకా తాగుతా ఉన్నాం. కమింగ్ సూన్ మాట, వచ్చిన నెలలో ఇంకా మ్యారేజ్ అనుకుంటున్నారు. ఇంకా త్వరగా అవ్వాలని చెప్పేసి దేవుని కోరుకుంటూ వాళ్ళ ఏమంటారు కోరిక మేరకు చేస్తున్నారు అన్నమాట. సరేనా, ఇంకా మహేంద్రరావు ఫోన్ చేయలేదు, ఇంకా ఎక్కడ ఉన్నారో మరి, ఫోన్ చేసి కనుక్కొని ఇంక వెళ్దాం మరి. సరేనా, ఇంకా భోజనం చేయాలి. ఇంకా రాజ్కుమార్ చేసిన ఇది చెప్పే కదా, భోజనం చేసేసి వెళ్తాము. ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం అన్నమాట, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి.